అటువంటిది నాకు అవి చెప్పింది. నాకు నువ్వు వచ్చినా రాకపోయినా నేను ఎప్పుడు ఈ బైబిల్ విడిచిపెట్టను. అందుకే నీ బైబిల్ నీవు ఎప్పుడు విడిచిపెట్టొద్దు. దేవుని వాక్యం పట్టుకోండి. దేవుని యొక్క తైలము నీ ఇంటిలో ఉండాలి. ఈ తైలము నీ ఇంట్లో పని చేస్తుంది. ఇది ఎంతమంది నమ్ముతున్నారు? మా ఊర్లో ఒక కానీ అక్కడ కలబడి చేసేవారు ఉండేవారు. మరి ఆ వ్యక్తి ప్రభు తెలుసుకున్నాడు, యేసు ప్రభు శిష్యుడుగా అయిపోయాడు. మరి అక్కడే ఆయనకి కేరళ రాష్ట్రంలో విలిగ్రహం అని పేరు పెట్టాము. ఆ ఒక వ్యక్తి ప్రభుని నమ్మిన తర్వాత ఇప్పుడు దేవుని సేవలో 35,000 మందికి బాప్తిసం ఇచ్చి ఉన్నారు. అది మీరు కూడా చేయవచ్చు. ఎప్పుడైతే ఆయన మొదటిసారిగా అమెరికా దేశం వెళ్ళాడో ఆ వ్యక్తి అమెరికా వెళ్ళినప్పుడు మొదటిసారి ఆ వేరు నుండి బైబిల్ తీసి ఆయన అలా కళ్ళ మీద ఉంచాడు. ఆయన అలా బైబిల్ పట్టుకొని అలా నడిచాడు. ఈ చూసిన వారు అందరూ ఆశ్చర్యపోయారు. ఇది అమెరికా దేశం ఇలా ఎక్కువ వచ్చాడు, ఇలా బైబిల్ తల మీద ఉంచి అలా నడుస్తున్నాడు. ఆయన జవాబు మీరు వింటే మీకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళందరూ వచ్చింది ఎందుకు ఇలా బైబిల్ తల మీద ఉంచున్నావు? ఇంగ్లీష్ అంతా కాదు, ఒక ట్రాన్స్లేటర్ పట్టుకొని ఒక ఈ మాట చెప్పారు. చెప్పారు కేరళలో అనేక మంది కారపని చేసేవారు ఉన్నారు. వారందరూ ఇప్పుడు కారపనే చేసుకుంటున్నారు. ఈ బైబిల్ నేను మోసుకున్నప్పుడు దేవుడు నాకు అమెరికా దేశానికి తీసుకొచ్చేసారు. ఆయన అంటున్నాడు ఈ బైబిల్ నా అకౌంట్ ఉంచకూడదు, నా పైన ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యము మీరు ప్రేమించుడి. ఈ లోకంలో దేవుని వాక్యానుసారంగా బ్రతకండి. ఈ వాక్యం మోసినప్పుడు నీకు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. దేవుని సేవ చేయండి. మరి ఆ యొక్క పేదవాడు వేసినప్పుడు 3,000 మంది ఒకసారి పిల్లలు పడిపోయారు. మరి ప్రభు అంటున్నాడు పేతురు 153 చేపలు పట్టావు, అది నీకు ముఖ్యమా? ఇప్పుడు నేను నా యొక్క సువార్తలో 5,000 మందిని పట్టావు, ఇదే ముఖ్యమా? ముందు పరిస్థితి ఎలా ఉండేదంటే చేపలు పట్టే అమ్మేసేవారు అంతే. నీవు సువార్త ప్రకటిస్తే నీ సువార్త ద్వారా అనేక మంది రక్షణ పొందుతారు. అంతేకాదు పరలోకంలో నీ గురించి దూతలు చెప్తారు. ఇది సాధారణమైన దేవుని మాట కాదు, కానీ ఇది అసాధారణమైన అద్భుతమైన దేవుని యొక్క శక్తి ఉన్నది. నీలో దేవుని యొక్క శక్తి ఉన్నది. ఈ యొక్క వాక్యములో దేవుని యొక్క స్పష్టత ఉన్నది. ఈ యొక్క వాక్యం చెప్పినప్పుడు దైవం బయటపడదు.
ఈశ్వరుడు సత్యస్థం ఆధారంగా సాక్షి హవాపాయముతో ప్రభుత్వం కూర్చొని దేవుని యొక్క సత్యం మాటలు చెప్పుటకు సత్యమైన దేవుని యొక్క సాక్షిగా ఉండటకు దేవుడు మనందరినీ పిలిచి ఉన్నాడు. సైతాన్లో ప్లాన్ భంగివా సమస్త శస్త్రం నుంచి మరి సాతాను యొక్క ప్లాన్ విడగొట్టకు దేవుని యొక్క శక్తి దేవుని వాక్యము మనకు ఐదుగా ఇచ్చి ఉన్నాడు. ఈశ్వరుడు మందిలో ఆమె కింది హవార్చుకొని ప్రభువుకు శిక్షించాడు. మరి ఈ దినము దేవుని యొక్క మందిరము ఏ విధంగా ఉండాలి ఈ రోజు ఈ విషయం బోధిస్తున్నాను. అవి మెసేజ్ టైం అదిగో మరి కొన్ని విషయం చెప్పడానికి చాలా సమయం అవసరము. టైం పక్కపక్క సరిగా నాకు ఇచ్చిన సమయం కూడా ఐదుకి వచ్చింది. ఆమె కింద ప్రేక్షకుడు నువ్వు ఒక రోజు చెప్తాను ఆకలింగా హల్లెలూయా 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 ఆమె కిందలో ధారుడే ప్రభుదాసులో ధరకొచ్చిరా ఆమె గుడ్డే గారు తల్లి వచ్చిందా. మరి ఈ ప్రోగ్రాంలో మా ప్రోగ్రాంలో వచ్చినప్పుడు ఐదారు చెప్పిన మాట ఏంటంటే తైలం ఒక ఇంటిలో కొద్దిగా తైలం ఉంది. దేవుని యొక్క గృహంలో తైలం ఉండాలి. నేను గజపతి జిల్లా కొన్ని ప్రాంతం కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ మీద చాలా తైలము నీరు అలాగే ఉండాలి. విశ్వాసులు తీసుకువచ్చిన నీరు తైలము వారికి ప్రార్థన చేసి ఇస్తున్నారు. రెండు రాజు 4:2 రెండో రాజు గ్రంథము 4:2 ଏକ ପାତ୍ର ତୈଳ ଛଡ଼ା ଗୃହରେ ଆପଣଙ୍କ ଦାସୀର ଆଉ କିଛି ନାହିଁ। మరి ఎలీషా ఇక్కడ అడిగినప్పుడు ఆమె చెప్పింది నా ఇంటిలో ఒక చిన్న తైలం కొండ పాత్రలో తైలము ఒక బాటిల్ నూనె మాత్రమే ఉంది. ఈ కొద్దిగా తైలముతో ఏం చేయగలము? మరి ఆ సమయంలో ఆమెకు ఉన్న రుణ భారం ఎంత? 5,000 రూపాయలు. ఆ లెక్క ప్రకారం 5,000 శక్తులు రుణము ఉండేది. మరి ఈ నూనె అనేది కొద్ది నూనె అన్నిటితో 50 రూపాయలు కాదు. మరి ఆ యొక్క ఇల్లు కూడా అమ్మితే ఆ రుణము తీర్చలేము. మరి ఆ ఇల్లు అమ్మాలి. ఆమెకు ఉన్న అన్నీయు జప్త చేయడానికి బ్యాంక్ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. ఇంట్లో పిల్లలు 4 ఉన్నారు. మరి తల్లికి ఎంతో కష్టం. నేను 4 సంవత్సరం పురోడుగా ఉన్నప్పుడు మా తండ్రి గారు చనిపోయారు. మరి ఆ దినం నుండి కష్టం ఏమిటో, దరిద్రత ఏమిటో, పేదరికం ఏమిటో మాకు అర్థమైంది. మరి నా కుటుంబంలో అంత చీకటి అయిపోయింది. మరి నా కుటుంబం అందరూ చీకట్లు
పొలంలో పని చేస్తూ నా కుటుంబాన్ని పోషించారు. 몇시 కష్టతో 이것도 만식을래 నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను మనిషిగా మార్చారు. ఏమాసేపు라도 거는 없는지 నా తల్లిదండ్రులు అంతా కష్టం అనుభవించారు. ఎలికట అవమానం వచ్చింది తుమని మేరీ ఎప్పుడు కష్టమే నిజంగానే మీరు ఇక్కడ ఉన్న మీరు కూడా ఇటువంటి కష్టం మీలో చాలా మంది ఉండొచ్చు. ప్రభు అప్పుడు కోరికాకి కోహిదే మరి మీ యొక్క కష్టం ఎవరికి చెప్తారు? కాకు కోహిదే అప్పుడు కష్ట దూరము ఎవరికి చెప్తే మీ కష్టము దూరంకి పంపిస్తారు? ఆమె ఎలిషా భవిష్యత్తు వక్తను పక్కయాసికి కందిలో ప్రారంభకలే మరి ఇక్కడ రాయబడిన విషయం ఆ తల్లి గారు విధవ స్త్రీ ప్రవక్త ఎలీషా దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. రాష్ట్ర ఆత్మల పక్షాన తుదగొని కొనొచ్చి అప్పుడు ఎలీషా దేవుని యొక్క దాసులు అడుగుతున్నారు, అమ్మా నీ ఇంట్లో ఏంటుంది? ఆమె కొట్టే మరలి అర్థం కొట్టే బొట్టి తెలుగులో మొదలైంది. మరి నా ఇంట్లో ఒక పాత్రలో నూనె ఉంది తప్ప మరి ఏమి లేదు. హల్లెలూయా ఆమె కరుణేని తెలుగు తివాచి దేవుని బిడ్డలు దేవుని యొక్క ఇంటిలో తైలం ఉండాలి. ఎంతలో సమయ కోల్పోయిన వ్యవహారం వచ్చింది అప్పుడు దానికి మరి ఈ తైలము వారు దేనికి వాడుతున్నారు తెలుసా? అనాయింట్మెంట్ పాయి సమయ వ్యవహారం వచ్చింది. ఈ తైలము అభిషేకం ఎంత ఆనందం ఎంత సంతోషంగా ఇందులో శరీరము మూడు లైఫ్రే ఆమె సీజన్ చేంజ్ అయ్యిందా కానీ 6 మాసాల క్రితం నుండి నా యొక్క పరిస్థితి మారిపోయింది. ఆమె ఎలా దారి వచ్చి ఆమెకు గ్రంథుల పైగా పాయబడ్డ సమయం